కల్కి మూవీ యొక్క కలెక్షన్ల ప్రపంచానికి హద్దే లేకుండా పోయిందని చెప్పాలి. ఆదివారం రోజున అదిరిపోయే విధంగా కలెక్షన్లు రాబట్టింది ఈ మూవీ. దాదాపు సెకండ్ షోలో కూడా 75 ఆక్యుపెన్సీ ఉందంటే 75% మామూలుగా లేదని చెప్పొచ్చు. ఇంకా అట్లీస్ట్ ఒక 10 డేస్ పాటు ఈ రన్ అయితే కంప్లీట్ కొనసాగే అవకాశం ఉంది. వీక్ డేస్లో తక్కువగా ఉన్న వీకెండ్లో మాత్రం అదరగొడుతుందని చెప్పాలి. ఇప్పటి వరకు జరిగింది అదే. ఇప్పటికే 3 వారాలు అయితే కంప్లీట్ చేసుకుంది. కలెక్షన్ల పరంగా చూసినా కూడా దాదాపు 1000 కోట్లు దాటేసి 1100 కోట్ల వైపు అయితే పరుగులెడుతుంది ఈ మూవీ. నాగార్జున చేసినటువంటి మ్యాజిక్ మామూలుగా లేదని చెప్పాలి. అశ్వత్థామ క్యారెక్టర్ని ఈ మూవీలో మోస్ట్ హైలైట్ చేశాడు. అలాగని క్లైమాక్స్లో ప్రభాస్ని సూపర్ హైలైట్ చేశాడు. ఈ చిత్రానికి ప్రధాన ఎసెట్ మాత్రం అమితాబ్ బచ్చన్, ప్రభాస్ అనే చెప్పాలి. ఇక నెక్స్ట్ వచ్చే సెకండ్ పార్ట్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అసలు సిసలైనటువంటి క్యారెక్టర్స్ అందులో ఎంటర్ అవుతాయి. కమల్ హాసన్ని విజృంభించే విధంగా సెకండ్ పార్ట్లో తీయబోతున్నాడని తెలుస్తుంది. ఫస్ట్ పార్ట్ క్లైమాక్స్ కూడా అదిరిపోయే విధంగా పెట్టాడు. ప్రభాస్ చేతిగా అస్త్రం రావడం అనేది మాత్రం అద్భుతమైన ముగింపుగా చెప్పాలి. ఫస్ట్ పార్ట్కి గూస్ బంప్స్ తెప్పించే ఫైట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి మూవీలో. కమల్ హాసన్ ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నటువంటి వింటేజ్ క్యారెక్టర్లో సెకండ్ పార్ట్లో కనిపించబోతున్నాడు. భారతీయుడు దెబ్బేసినప్పటికీ ఈ మూవీ మాత్రం ఖచ్చితంగా నిలబెడుతుంది. శంకర్ చేయలేనటువంటి మ్యాజిక్ నాగస్విన్ చేశాడని